ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ మరియు ఈటీవీ విన్ యాప్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారం అవుతున్న ది ఎక్స్ట్రా జోష్ లో ఈ రోజు ఎవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు లెట్స్ సీ. అరే ఈ పండగకి మీ చెల్లొచ్చిందన్నావుగా, పేరు కూడా చెప్పలేదు, ఎప్పుడూ చూపించలేదు. ఎక్కడ్రా తను? అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే, ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిలువెల్లా బంగారం అవుతాను. అమ్మవారి పేరే మీనాక్షి. మూవీస్ లో 30 సెకండ్ షార్ట్ కి పర్ఫెక్ట్ రావాలంటే 20 టేక్స్ 30 టేక్స్ అవ్వచ్చు. దాంట్లో కూడా అందరికి ఒకలాగా రాదు. అంటే ఒక చిన్న బ్యూటిఫుల్ వరల్డ్ చూపించాను. అన్ని ఆల్మోస్ట్ మాస్టర్ చెప్పేశారు. బట్ నాకేంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద టైమింగ్. ఏ ఒక్క టైమింగ్ మిస్ అయినా సమ్వేర్ సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెన్. కానీ ఇట్ వాస్ ఆల్ టైమింగ్. సో బాయ్స్ మీరందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. వెరీ వెల్ డన్. పూర్ణ గారు చాలా బాగుంది. కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్. కళ్ళల్లోన మాయులీన ముందే
సంపుల్లోన మ్యాండోలిన్ ఉందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే ఒక మ్యాజిక్ ఉంది ఈ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది అండ్ ద ప్రాపర్టీస్ దట్ యు హావ్ యూస్డ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది గుడ్ జాబ్ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రావణ శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం హలో ఇప్పుడే మా గెటప్ పొల్లుడా చూసి షో స్టార్ట్ చేయి ఫస్ట్. ఓహోహో అర్థమైంది నేనుగా స్టార్ట్ చేయాల్సి నువ్వు ఇగో నువ్వు రింగ్ లోంచి దూకు, నువ్వు తాడు మీద ఇలా నడుస్తావు కదా కర్ర పట్టుకుని. ఏయ్ అన్నా మన గురించి తెలియాలంటే నువ్వు ఒక వాక్ చేయి చెప్తా. అద్దెగా సార్ 100 కోట్లు ఉన్నోళ్ళ కనిపించాడా? కోట్లే తిరిగా 100 కుట్లు వేసినట్టే నడుస్తున్నాడు. ఏమయ్యా దుబాయ్లోని మామూలు సంపాదించలేదు, ఎంత సంపాదించని తెలుసా? ఒక ఇండివిజువల్ హౌస్ కట్టా. ఇండివిడువల్ హౌస్ ఉంది కానీ అన్న అయితే ఇండివిడువల్ గా ఉండడు. వాళ్ళు అంత సంపాదిస్తే ఇంతే ఉంది ఏంటి, ఇంతే మిగిలింది. వచ్చే దారిలో అందరికి దానం చేసాం. ఇంతకీ దుబాయ్ నుంచి ఎందుకు వచ్చారు? ఫుడ్ పడట్లేదే బాబు. మరి నీకు ఏది పడితే అది తినే అన్నకే పడలేదంటే నాకెలా పడిద్దండి? నాకు పడలేదు, వచ్చేసాను. దుబాయ్ లో అన్న అందరు ఏమంటారు తెలుసా? ఏమంటారు? దాదా అంటారు. ఇక్కడ ఆయన దాదా అంటుంటాడు అందరిని. ఏమయ్యా అంతే మమ్మల్ని ఎక్కడం కాదే, ఆ టీమ్ లీడర్స్ కూడా పిలవాలని. వాళ్ళని పిలవాలా? పిలు. ఓకే క్వీన్స్ ప్లీజ్ వెల్కమ్. చెల్లి అక్క నాకు డేట్స్ కుదరట్లేదమ్మా, నాకు వచ్చిన వర్క్ నువ్వు కొంచెం తీసుకో. నావి నువ్వు తీసేసుకో. ఓ మొత్తానికి ఇద్దరు ఖాళీగా ఉండాలని ఫిక్స్ అయ్యారనమాట. మన ఇద్దరిని చూసి వాళ్ళ కుళ్ళు లేవే అక్క. అక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటామో తెలుసా ఆ, ఏం మాట్లాడుకుంటారు, వయసులో పెద్దది కాబట్టి ఇవిడ అనుభవాలు చెప్తుంది, నువ్వేమో నేర్చుకుంటూ ఉంటావు అంతేగా. అయినా వీల్ మాల్ ఎందుకు ఇలా ఉన్నాయి? రష్మి గారు దుబాయ్ వెళ్ళి మామూలుగా సంపాదించలా, అక్కడ మనకి లేడీస్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు మరి. హలో నేను కిటికీ వేస్తే తెలుసా అమ్మా ఎంత- అమ్మా కిటికీలు తలుపులు ఆయన వేస్తాడు కానీ కిటికీ కాదమ్మా అది చిట్టికే. అదేనబ్బా నేను చిటికి వేస్తే ఎంత మంది వచ్చి పడతారు తెలుసా? ఏమనవు సరే నేనైతే లేస్తే 100 మంది వస్తారు. 100 మంది రారు, 100 నెంబర్ నుంచి వస్తారు. ఇంకా ఏంటి పరిస్థితి? బాగున్నారు మా ఇద్దరు ఈ రోజు. మాకు తెలుసు. వన్ టైం నాకు కత్తి కావాలరా. నేనున్నాగా, ఆ? నన్ను అందరు కత్తిలో ఉన్నావు అంటారు. నిన్ను నువ్వు పొడుచుకోలేవు కదా. నన్ను పడవడానికేనా? నేను ఊహించుకుంటున్నాను, నువ్వు పొడుచుకోవాలంటే ఎలా నేను ఢిల్లమ్మ తల్లి. సరే ఏంటి ఇప్పుడు మేము? అరే సిగ్గుందిరా మీకు, మీ అవతారాలు మీరు అసలు ఎలా ఉన్నారో చూసుకున్నారా? భయ్యా అక్కడ ఎవరు లేరు కదా. అక్కడ ఎవరు లేరు కాబట్టి మీరిద్దరు కూర్చోండి, సేమ్ డైలాగ్ నేను చెప్తాను మళ్ళీ ప్లీజ్. అక్కడికంటే అక్కడే బెటర్ అయితే.